సార్ ఇక్కడ ఉండడానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదా మీకు? ఇనీషియల్గా జరిగినాయి. ఓకే. నాకు వర్కౌట్ అవుతుంది ప్రస్తుతానికి. హుహు. ఓకే. రూమ్ తీసుకొని అవి ఉండొచ్చు కదా సార్, ఇక్కడ ఉండడానికి ఎందుకు? నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండడానికా? పబ్లిక్‌లో ఉండొద్దనా? నేను ఈ డెసిషన్ తీసుకోవడానికో, ఈ డెసిషన్కి అరైవ్ అవ్వడానికో కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఒక కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అచ్చా! నేను చేసే ప్రాక్టీసెస్, నేను చేయాల్సిన కొన్ని ప్రాక్టీసెస్కి నేచర్ కావాలి. నాకు సిటీకి దగ్గర ఉన్న నేచరు నాకు నేను చూస్ చేసుకున్న స్పాట్ ఇదేమో మేబీ. ఇటు ఉంటున్నాను కాబట్టి నా ప్రాక్టీసెస్తో పాటు నేను చేయగలిగిన సో కాల్డ్ రెస్టరేషన్, క్లీనింగ్ ఆర్ వాట్ ఎవర్ నా వల్ల నేను చేస్తున్నాను. సార్ చూస్తే గనక ఇవన్నీ కుండలు ఇవి అన్నీ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఇవి? రీసెర్చ్లో ప్రాసెస్, రీసెర్చ్‌లో ప్రాసెస్. కొన్ని రకాల రీసెర్చ్లు. అచ్చా! ఆ రీసెర్చ్ కోసం మీరు ఇక్కడ ఉన్నారన్నమాట. నేచర్లోనే వర్కౌట్ అవుతాయి నాకు. ఇంతకంటే దగ్గర నేచర్ ఎక్కడ దొరకలేదు. నాకు వర్కౌట్ అవుతుంది. ఎటు ఉంటున్నాను కాబట్టి కొన్ని పనులు చేస్తున్నాను. సార్ ఇండస్ట్రీలో మీకున్న స్నేహితులు ఎవరు సార్? నాకు స్నేహితులు అంటూ ఎవరు ఉండరు. శత్రువులు అనేవాళ్ళు కూడా ఉండరు. అందరూ నేను నా ఈక్వేషన్స్ వేరు, నా డెఫినేషన్స్ వేరేమో బేసికలీ. ఐఎమ్ నాట్ అ సో సోషల్ పర్సన్. ఇప్పుడు ఇదివరకు ఉండేవాడినేమో కానీ ఐఎమ్ నాట్ అ సో సోషల్ పర్సన్. నేను కొంచెం లోనర్. ఎక్కడో దెబ్బ తాకినట్టుంది ప్రేమ్ గారికి. అసలు ఎక్కడ ఆ దెబ్బ కాదు, మనసుకి బాగా గాయమైనట్టుంది. ఆ గాయం ఏంటి సార్? అంటే ఈ సమాజం నుంచి దూరం ఉండాలి, వీళ్ళతో దూరం ఉండాలి, నేను ఒంటరిగా ఉండాలి అన్న తత్వం ఎందుకు వచ్చింది సార్? ఇది ఏదో ఒక రోజు జరిగిందో, ఒక ఇన్సిడెంట్లో నుంచి జరిగిందో కాదు. ఇది కల్మినేటివ్ అంటే అన్నీ కలుపుకొని రకరకాల ఎక్స్పీరియన్స్లు, రకరకాల సర్కమ్స్టాన్సెస్, సిట్యుయేషన్స్, సినారియోస్ కలుపుకొని కల్మినేటివ్గా తీసుకున్న కాన్షియస్ డెసిషన్ కూడా కాదు, అలా జరిగింది. అది ప్రాసెస్. అది ఇట్స్ నాట్ డెసిషన్, ఇట్స్ ప్రాసెస్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాబోయే కాలంలో మేము కూడా మీకు మూవీస్లో చూడాలని అనుకుంటున్నాము. ఏ పాత్రలు చూడొచ్చు? ఎనీథింగ్ ఎక్సైటింగ్, ఎనీథింగ్ విచ్ ఈస్ మీటీ అండ్ ఐఎమ్ ఓపెన్ టు ఆపర్చునిటీస్. నేను గిరిగీసుకొని నేను ఇట్లాంటివే చేయాలి, ఇదే చేయాలని ఏం కూర్చోలేదు. వర్కౌట్ అయితే నాకు ఏదో ఒకటి కనెక్షన్ ఉండాలి. ఒక కనెక్షన్ తోటి ఐఎమ్ ఓపెన్ టు ఆపర్చునిటీస్. ఏపీ గురించి ఏమైనా తెలుసా సార్, రాజకీయాల గురించి? ప్రపంచంలో క్యాపిటల్ లేని ఒకే ఒక స్టేట్ అని గర్వంగా చెప్పాలో సిగ్గుపడి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే, ఎవరు ఎక్కువ మేనేజ్ చేయగలిగితే వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. అండ్ చూస్తే తెలంగాణలో ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి నాకు తెలిసి 3 months అయిందా, 2-3 months అవుతుందా. ఇంతవరకు హోమ్ మినిస్టర్ లేదు. ఎందుకో మీ గవర్నమెంట్ని అడగాలి. అంత ఇన్సెక్యూర్ గవర్నమెంట్ ఏంటో, అంత ఇన్సెక్యూర్ డెసిషన్స్ నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలంటే ఏం చెప్తారు? హోమ్ మినిస్టర్ పేరేంటి? తెలంగాణ హోమ్ మినిస్టర్ పేరేంటి? ఎప్పుడు అపాయింట్ చేస్తున్నారు? ఆంధ్రాలో చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న ఇప్పుడు అప్కమింగ్ వల్ల ఇప్పుడు ఎవరైతే కాబోతున్న సీఎంకి ఏం చెప్తారు? ఏం మార్పులు చూడాలనుకుంటున్నారు? మీరు ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ఎవరు మనకు కూడా తెలియదు. డైలమా అవుతే ఏం చేయాలి? నా ప్రిడిక్షన్ సిబిఎన్ అనుకుంటా. అయితే ప్రాబబ్లీ ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్గా ఉండొచ్చు అని నా ఒపీనియన్. పీకే హ్యాస్ అ లాంగ్ వే టు గో, మేబీ నెక్స్ట్ టర్మ్. పీకే గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారంటే రాజకీయం బెస్టా లేకుంటే ఆయన మూవీస్లో ఉంటేనే బెస్ట్ ఉండేనా? ఆయనకి ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే, ఆయన సమాజంలోకి వచ్చి ఆయన ఎన్ని సేవలు చేస్తారో జనాలకు తెలుసు. ఆయన ఎంత అవసరం ఈ సమాజానికి అన్నది సమాజమే ఆలోచించుకోవాలి. ఆయన కంఫర్టబుల్ లైఫ్లో, ఆయన లగ్జూరియస్ లైఫ్లో ఆయన అన్నీ చూసేసి ఇప్పుడు కొత్తగా చూడాల్సిందేం లేదు. ఐ థింక్ ఎసెన్షియల్ పర్సన్ ఫర్ ద సొసైటీ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం పొలిటిక్స్ అక్కడ ఇక్కడ చూస్తున్న కొద్దీ లాస్ట్లో ఒక మార్పు ఇది వస్తే బాగుండే, సమాజానికి యూజ్ ఉండేది అన్న దానికి ఏమంటారు సార్? ఇప్పుడు కొన్ని ఉద్యోగాలకి కట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని అనౌన్స్ చేస్తారు. 10th క్లాస్ మినిమం, ఇంటర్మీడియట్ మినిమం అని. పాలిటీషియన్స్కి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు కదా మీకు. ఎందుకు ఇంకెవరు లేరా? ఎంత మన జనాభా మొత్తం స్టేట్లు లెక్కేస్తే లక్షలు కోట్లలో ఉన్నారు కదా. అన్ని కోట్ల మందిలో ఇల్లిటరేటే దొరికాడా?
యాంటీ సోషల్ ఎలిమెంట్సే దొరికారా, నెగిటివ్ హిస్టరీ ఉన్నోళ్ళే దొరికారా, ఇంకెవరు లేరా, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా, ఎవరు రారా, అందరు మాట్లాడతారు, ముందుకు ఎవరు రారు, ముందుకు వచ్చే వాళ్ళని ముందుకు నడవనివ్వరు. పాలిటిక్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ డైనమిక్స్. ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెడితే ద ఎండ్ ఆఫ్ ద డే పాలిటీషియన్స్ ఆర్ పాలిటీషియన్స్, దే ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ అండ్ దే విల్ రికవర్ సంథింగ్. ఓటుకి నోటు తీసుకొని అడిగే హక్కు సమాజానికి లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. బేసికల్లీ వాళ్ళకు క్లారిటీ ఉంది. నేను ఇన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నాను, నేను గెలిచాను అంటే రికవర్ చేస్తాడు కదా. సో నోబడీ హ్యాస్ ద రైట్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి స్టాండ్ పాయింట్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అంతే అని నా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్లో చెప్పాలనుకుంటే మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు జనాలకు? అంటే చాలామంది మీ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు తెలుసా మీడియాలో. అసలు మీరు ఏ మూవీస్ చేశారో ఏవో మాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రేమ్ గారికి లేని ఫాలోవర్స్ లేరు. టోటల్లీ చూస్తే కనుక చాలామంది పెద్ద నుంచి చిన్న వరకు మీ వీడియోస్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? లైఫ్ పైన కొంచెం ఫోకస్ చేసి, కొంచెం అకౌంటబిలిటీ, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటే చాలా మార్పులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అయినా ఏం చెప్పినా వినడానికి రెడీగా లేరు. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వెవడరా నాకు చెప్పేది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ దెన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, తీసుకునే వాళ్ళు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటారు. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్ ప్రేమ్ గారి వీడియో? అండ్ మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.